ఈ ఉదాహరణను గమనించండి. 32, 12 యొక్క గసాకాను కనుగొనండి. గసాకా అంటే గరిష్ట సామాన్య కారణాంకం. దీన్నే సులభంగా ఉండడానికి మనం ఇలా రాసుకుంటాము. దీన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారు? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ లేదా హెచ్‌సిఎఫ్ అని అంటారు. గసాకాకి తెలుగులో మరొక పేరు గసాబా, గరిష్ట సామాన్య భాజకం. దీన్నైతే ఇంగ్లీష్‌లో జీసీడీ, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అంటారు. ఏవైనా 2 ధనపూర్ణ సంఖ్యలిచ్చి వాటిని ఒక గసాగా లేదా గసాబాను కనుగొనటం మీరు మీ కింది తరగతుల్లో ఇంతకు ముందే నేర్చుకున్నారు. వాటిని ఒకసారి మనం త్వరగా గుర్తు చేసుకుందాం. వాటిలో మొదటిది కారణాంక విభజన పద్ధతి. అంటే ఇచ్చిన సంఖ్యల యొక్క కారణాంకాలను కనుగొనాలి. అంటే ఇప్పుడు 32 యొక్క కారణాంకాలు ఏదైనా 2 సంఖ్యల లబ్దంగా ఎలా రాయొచ్చు? 1 మరియు 32 లబ్దంగా రాయొచ్చు. 2 మరియు 16, అలాగే 4 మరియు 8 లబ్దంగా రాయొచ్చు. కాబట్టి ఈ 6 కూడా 32 యొక్క కారణాంకాలు అవుతాయి. అదేవిధంగా 12ని 1 మరియు 12 లబ్దంగా రాయొచ్చు. 2 మరియు 6 లబ్దంగా రాయొచ్చు. 3 మరియు 4 లబ్దంగా కూడా రాయొచ్చు. కాబట్టి ఈ 6 సంఖ్యలు కూడా 12 యొక్క కారణాంకాలు. ఆ తర్వాత ఏం చేయాలి? ఈ కారణాంకాలలో ఉమ్మడిగా ఉన్న కారణాంకాలను గుర్తించాలి. వాటినే సామాన్య కారణాంకాలు అంటారు. ఉమ్మడిగా ఏమున్నాయి చెప్పండి? 1, 2, 4. కాబట్టి ఈ 3 కూడా సామాన్య కారణాంకాలు అవుతాయి. ఈ సామాన్య కారణాంకాలలో ఏదైతే గరిష్ట సంఖ్య ఉందో దానినే గరిష్ట సామాన్య కారణాంకం అంటాం. కాబట్టి 4 అనేది 32 మరియు 12 యొక్క గరిష్ట సామాన్య కారణాంకం అవుతుంది. అదేవిధంగా రెండవది ప్రధాన కారణాంక విభజన పద్ధతి. అంటే ఇచ్చిన సంఖ్యలకు ప్రధాన కారణాంకాలు కనుక్కోవాలి. ప్రధాన కారణాంకాలు ఎలా కనుక్కుంటాం? భాగాహార పద్ధతి ద్వారా మనం కనుక్కుంటాం. అంటే ఇచ్చిన సంఖ్యని కనిష్ట ప్రధాన సంఖ్య అయిన 2తో మొదలు పెట్టుకొని నిశ్శేషంగా భాగించేంత వరకు మనం భాగాహారాన్ని కొనసాగిస్తాం. అలా చేస్తే 32ని ఎలా రాయొచ్చు? 2 to the power of 5గా రాయొచ్చు. అదేవిధంగా 12ని 2 to the power of 2 ఇంటూ 3గా రాయొచ్చు. ఆ తర్వాత ఏం చేయాలి? ఈ ప్రధాన కారణాంకాలలో ఉమ్మడిగా ఉన్న ప్రధాన కారణాంకాలు గుర్తించాలి. ఈ రెండిట్లో ఉమ్మడిగా ఏమున్నాయి? 2 అనేది 2 సార్లు ఉంది. కాబట్టి 32 మరియు 12 యొక్క గరిష్ట సామాన్య కారణాంకం ఏమవుతుంది? ఈ రెండింటి యొక్క లబ్దం 2 ఇంటూ 2 4 అవుతుంది. చూసారా? ఏ పద్ధతి ద్వారా చేసినా కూడా 2 సంఖ్యల యొక్క గసాకా మాత్రం మనకి మారదు. ఇప్పుడు గసాకాకి మరొక పేరు ఏమని చెప్పాం మనం? గరిష్ట సామాన్య భాజకం. ఎలా అయితే కారణాంక పద్ధతి ద్వారా కనుక్కున్నామో, భాజకం అనేది ఏంటి? భాగాహారానికి సంబంధించింది. భాగాహార పద్ధతి ద్వారా కూడా మనం కనుక్కోగలగాలి కదా! అదే యూక్లిడ్ భాగాహార విశేష విధి. యూక్లిడ్ అనే గ్రీకు శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా 2 సంఖ్యలు ఇస్తే వాటి యొక్క గసాబా లేదా గసాకాను భాగాహార పద్ధతిని అనుసరించి ఎలా కనుక్కోవాలో చూపించారు. దాన్నే మనం యూక్లిడ్ భాగాహార విశేష విధి అంటాం. ముందుగా మనం అసలు భాగాహార విశేష విధి అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ పేరు వినడానికి కొత్తగా ఉండవచ్చు, కానీ ఇది మనకి బాగా తెలిసిందే. మనం చిన్నప్పుడు భాగాహారం నేర్చుకునేటప్పుడు మనం ఎక్కువగా విన్న గణిత పదాలు ఏమిటి? ఒకసారి గుర్తెచ్చుకోండి. విభాజ్యము, విభాజకము, భాగఫలము, శేషము. ఒకసారి వీటి నిర్వచనాలను గుర్తుంచుకోండి. వీటి మధ్య సంబంధం ఏంటి? విభాజ్యం ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. అవునా కాదా? దీన్నే సులభంగా ఉండడానికి ఇంగ్లీష్ లెటర్స్ ఎలా రాసుకోవచ్చు? ఏ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్గా రాసుకోవచ్చు. ఇక్కడ ఏ కామా బి మరియు క్యూ కామా ఆర్లు అనేవి ధనపూర్ణ సంఖ్యలు. ఇక్కడ మనం గమనించదగిన విషయం ఏంటంటే, మనం తీసుకున్న విభాజకం విభాజ్యాన్ని నిశ్శేషంగా భాగిస్తే మనకు వచ్చే శేషం ఎంత? 0. ఒకవేళ నిశ్శేషంగా భాగించకపోతే వచ్చే శేషం 0 కంటే ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో అది ఏ సంఖ్యతో అయితే భాగించామో ఆ సంఖ్య కంటే ఎల్లప్పుడూ కూడా చిన్నదిగా ఉంటుంది. ఈ నియమం అది ఎల్లప్పుడూ పాటిస్తుంది. దీని ఒక చిన్న ఉదాహరణ ద్వారా చూద్దాం. ఉదాహరణకి 87ని 12తో భాగించండి అన్నారు. అప్పుడు 12 అనేది ఏమవుతుంది? విభాజకం అవుతుంది. 87 విభాజ్యం అవుతుంది. 12వ గుణింతంలో 87 పోతుందా? పోదు. దాని దగ్గరగా ఉన్న సమీప విలువ ఎంత? 12 ఇంటూ 7 84. ఎంత మిగులుతుంది? 3. 3 అనేది 12 కంటే చిన్నది కాబట్టి ఈ 3 శేషం అవుతుంది. దీన్ని పైన చెప్పుకున్నట్టు ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ రూపంలో రాసుకుంటే ఏమవుతుంది? 87 ఈక్వల్ టు 12 ఇంటూ 7 ప్లస్ 3. గమనించండి, మనకు వచ్చిన శేషం 3 అనేది 0 కంటే ఎక్కువ మరియు అదే సమయంలో విభాజకం 12 కంటే కూడా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు పైన తీసుకున్న ఉదాహరణలోనే 32, 12కి మనం జీసీడీ అంటే గసాబాను ఈ భాగాహార విశేష విధిని అనుసరించి ఎలా కనుక్కోవాలో చూద్దాం. మొదటి సోపానంగా యూక్లిడ్ ఏం చేశారంటే, ఇచ్చిన 2 సంఖ్యల్లో కూడా పెద్ద సంఖ్యను చిన్న సంఖ్యతో భాగించాలి. అంటే 32ను 12తో భాగించాలి. 12వ గుణింతంలో 32 పోతుందా?
పోదు. దానికి సమీప విలువ ఎంత? 12 × 2 24. అప్పుడు ఎంత మిగులుతుంది మనకి? 8. 8 అనేది 12 కంటే చిన్నది కదా, కాబట్టి 8 శేషమవుతుంది. దీన్ని ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా భాగాహార విశేష విధి a = bq + r రూపంలో ఎలా రాసుకోవచ్చు? 12 అనేది విభాజకం అవుతుంది, 32 విభాజ్యం అవుతుంది. కాబట్టి 32 = 12 × 2 + 8 అవుతుంది. ఇది సాధారణ భాగాహారమే. యూక్లిడ్ చేసింది ఏమీ లేదు. యూక్లిడ్ ఏం చెప్పాడు? పెద్ద సంఖ్యను తీసుకొని చిన్న సంఖ్యతో భాగించమన్నాడు. ఈ తర్వాతే యూక్లిడ్ చెప్పింది చాలా జాగ్రత్తగా గమనించండి. రెండవ సోపానంలో మొదటి సోపానంలో మనం తీసుకున్న విభాజకం రెండవ సోపానంలో విభాజ్యం అవుతుంది. మొదటి సోపానంలో మనకు వచ్చిన శేషం రెండవ సోపానంలో విభాజకం అవుతుంది. అంటే మొదటి సోపానంలో విభాజకం 12ని మనం ఇప్పుడు భాగించాలి. రెండవ సోపానంలో దేంతో భాగించాలి? మొదటి సోపానంలో వచ్చిన శేషం 8తో భాగించాలి. కాబట్టి 12ని 8తో భాగించాలి. 8వ గుణింతంలో 12 పోతుందా? పోదు. దానికి వచ్చిన సమీప విలువ ఎంత? 8 × 1 8. ఎంత మిగులుతుంది? 4. 4 అనేది 8 కంటే చిన్నది కాబట్టి 4 శేషం అవుతుంది. దీన్ని కూడా పైన చెప్పుకున్నట్లుగా a = bq + r రూపంలో రాసుకున్నట్లయితే 12 = 8 × 1 + 4 అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. మొదటి సోపానంలో విభాజకం స్థానంలో ఉన్న 12 రెండవ సోపానంలో విభాజ్యం స్థానంలోకి వచ్చింది. అలాగే మొదటి సోపానంలో శేషం స్థానంలో ఉన్న 8 రెండవ స్థానంలో విభాజకం స్థానంలోకి వచ్చింది. దీన్నే కొనసాగిస్తే మూడవ సోపానానికి ఏమవుతుంది? రెండవ సోపానంలోని విభాజకం ఇప్పుడు విభాజ్యం అవుతుంది. రెండవ సోపానంలో వచ్చిన శేషం ఇప్పుడు విభాజకం అవుతుంది. అంటే 8ని 4తో భాగించాలి. 4వ గుణింతంలో 8 పోతుందా? పోతుంది. 4 × 2 8. కాబట్టి ఎంత మిగులుతుంది మనకి? 0 మిగులుతుంది. దీన్ని కూడా పైన చెప్పుకున్నట్లుగా a = bq + r రూపంలో రాసినట్లయితే 8 = 4 × 2 + 0. బాగా గమనించండి. రెండవ సోపానంలో విభాజకం స్థానంలో ఉన్న 8 ఇప్పుడు విభాజ్యం స్థానంలోకి వచ్చింది. రెండవ సోపానంలో శేషం స్థానంలో ఉన్న 4 ఇప్పుడు విభాజకం స్థానంలోకి వచ్చింది. దీన్నే కొనసాగిద్దాం. 4వ సోపానం. 4వ సోపానంలో ఏమవుతుంది? మూడవ సోపానంలోని విభాజకం అంటే 4 విభాజ్యం అవుతుంది. అంటే 4ని భాగించాలి. దేంతో భాగించాలి? మూడవ సోపానంలో వచ్చిన శేషం ఏది? 0. 0 అనేది విభాజకం అవుతుంది. మరి 0తో 4ని భాగించగలమా? అసలు 0తో ఏ సంఖ్యనైనా భాగించగలమా? లేదు. 0తో భాగాహారం అసాధ్యం. కాబట్టి 4వ సోపానం అనేది ఉండదు. సో యూక్లిడ్ అదే చెప్పింది. ఏ సోపానంలో అయితే శేషం 0 వస్తుందో అక్కడితో భాగాహారాన్ని ఆపేయాలి. మరి ఇప్పుడు గసాబా ఎలా తెలుస్తుంది మనకి? గమనించండి. ఏ సోపానంలో అయితే శేషం 0 వచ్చిందో అక్కడ ఉన్నటువంటి భాజకమే మనకు కావలసిన గరిష్ట సామాన్య భాజకం. కాబట్టి 32, 12 యొక్క గసాబా ఏమవుతుంది? 4 అవుతుంది. అది మాత్రమే కాదు, 12, 8 యొక్క గసాబా కూడా 4 అవుతుంది. 8, 4 యొక్క గసాబా కూడా 4 అవుతుంది. కావాలంటే మీరు ప్రయత్నించి చూడండి. ఇదంతా చేసిన తర్వాత మీకు అనిపించవచ్చు ఇది కారణాంక పద్ధతి లేదా ప్రధాన కారణాంక విభజన పద్ధతి కంటే కూడా కొంచెం సుదీర్ఘంగా పెద్దదిగా ఉంది అనిపించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, చిన్న సంఖ్యలు ఇచ్చారు కాబట్టి చిన్న సంఖ్యలకు కారణాంకాలు కనుక్కోవడం కొంచెం తేలిక. అదే పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు వాటి యొక్క కారణాంకాలు కానీ ప్రధాన కారణాంకాలు కానీ కనుగొనడం కొంచెం కష్టమవుతుంది. దానికి ఎక్కువ సమయం పడుతుంది. కావాలంటే ఇప్పుడు ఈ ఉదాహరణ ప్రయత్నించండి. 627, 45 యొక్క గసాకాను కనుగొనండి. ఇప్పుడు మీకు తెలుసు 3 పద్ధతులు ఉన్నాయి. కారణాంక పద్ధతి, ప్రధాన కారణాంక విభజన పద్ధతి మరియు ఇప్పుడు నేర్చుకున్న యూక్లిడ్ భాగాహార విశేష విధి. ఈ మూడింటి ద్వారా ప్రయత్నించండి. మీకే తెలుస్తుంది ఏది సులభంగా ఉంది, ఏది తేలిగ్గా చేయగలమనేది. ఒకసారి ఇప్పుడు యూక్లిడ్ భాగాహార విశేషం అనుసరించి దీన్ని ఎలా సాధించాలో చూద్దాం. మొదటి సోపానం ఏంటి? పెద్ద సంఖ్య అయినటువంటి 627ను తీసుకొని చిన్న సంఖ్య 45తో భాగించాలి. 45 అనేది 2 అంకెల సంఖ్య, 627 3 అంకెల సంఖ్య. కాబట్టి భాగాహారం ఎలా చేద్దాం? 45 × 1 45 అవుతుంది. ఎంత మిగులుతుంది? 17. పైన 1ల స్థానంలో ఉన్న 7 కిందకు దించుకుంటాము. 45వ గుణింతంలో 177కు సమీపంగా విలువ ఏమిటి? 45 × 4 తీసుకుంటే 180 అవుతుంది. కాబట్టి 45 × 3 తీసుకోవాలి. ఎంత అప్పుడు? 135. ఎంత మిగులుతుంది? 42 మిగులుతుంది. 42 అనేది 45 కంటే చిన్న సంఖ్య కాబట్టి ఇది శేషం. కాబట్టి a = bq + r రూపంలో ఎలా రాసుకోవచ్చు దీన్ని? 627 = 45 × 13 + 42. ఇప్పుడు ఏం చేసాం మనం? బాగా గుర్తెచ్చుకోండి. రెండవ సోపానానికి వెళ్ళినప్పుడు మొదటి సోపానంలో ఉన్న విభాజకము ఇప్పుడు విభాజ్యం అవుతుంది.
మొదటి సోపానంలో ఉన్న శేషము ఇప్పుడు విభాజకం అవుతుంది. కాబట్టి 45ని 42తో భాగించాలి. ఎన్నిసార్లు పోతుందండి 42 గుణింతం 45? నిశ్శేషంగా భాగించబడదు కదా. 42 ఇంటూ 1 42. ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది. 3 అనేది 42 కంటే చిన్నది కదా, కాబట్టి 3 శేషం అవుతుంది. దీన్ని కూడా a=bq+r రూపంలో రాసుకుంటే 45 42 ఇంటూ 1 ప్లస్ 3. జాగ్రత్తగా గమనించండి. మొదటి సోపానంలో విభాజకం స్థానంలో ఉన్న 45, రెండవ సోపానంలో విభాజ్యం స్థానంలో ఉంది. మొదటి సోపానంలో శేషం స్థానంలో ఉన్న 42, రెండవ సోపానంలో విభాజకం స్థానంలో ఉంది. దీన్నే కొనసాగిస్తూ మూడవ సోపానం. మూడవ సోపానంలో కూడా మరలా రెండవ సోపానంలోని విభాజకం అంటే ఏది 42 అనేది ఇప్పుడు విభాజ్యం అవుతుంది. దేంతో భాగించాలి దాన్ని? రెండవ సోపానాలు వచ్చిన శేషం అంటే 3తో భాగించాలి. సో 3 విభాజకం అవుతుంది. 3తో 42ని భాగించాలి. మూడవ గుణింతం 42 ఎన్నిసార్లు పోతుందండి? 3 ఇంటూ 14 42. ఎంత మిగులుతుంది? 0. కాబట్టి యూక్లిడ్ ఏం చెప్పారు? ఏ సోపానంలో అయితే శేషం 0 వస్తుందో అంతటితో భాగాహారాన్ని ఆపివేయాలి. ఈ సోపానంలో 0 వచ్చింది కాబట్టి ఇక్కడతో ఆపేస్తాం మనం. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన గసాబా ఏది మరి? ఇక్కడ వచ్చినటువంటి దీన్ని ఒకసారి a=bq+r రూపంలో రాస్తే ఏమవుతుంది? 42 3 ఇంటూ 14 ప్లస్ 0. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రెండవ సోపానంలో విభాజకం స్థానంలో ఉన్నటువంటి 42 ఇప్పుడు విభాజ్యం స్థానంలో ఉంది. రెండవ సోపానంలో శేషం స్థానంలో ఉన్న 3 ఇప్పుడు విభాజకం స్థానంలో ఉంది. కాబట్టి ఈ సోపానంలో శేషం 0 వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న భాజకం లేదా విభాజకం 3 అనేది మనం కనుక్కోవాల్సిన గసాబా అవుతుంది. కాబట్టి 627 మరియు 45ల గసాబా ఎంత? 3. అది మాత్రమే కాకుండా 42, 45ల గసాబా అయినా 42, 3ల గసాబా అయినా కూడా 3 అవుతుంది. సో ఇవాళ మనం ఏం నేర్చుకున్నాము? 1 భాగాహార విశేష విధి అంటే ఏమిటో తెలుసుకున్నాము. ఒక సంఖ్యని ఇచ్చినప్పుడు దాన్ని a=bq+r రూపంలో ఎలా రాసుకోవాలో తెలుసుకున్నాము. అదేవిధంగా యూక్లిడ్ భాగాహార విశేష విధిని సహాయంతో రెండు సంఖ్యల యొక్క గరిష్ట సామాన్య కారణాంకము లేదా గరిష్ట సామాన్య భాజకాన్ని ఎలా కనుక్కోవాలో సోదాహరణలతో చర్చించుకున్నాము.